బ్రేకింగ్ న్యూస్. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. పిటిషన్పై విచారణ జరిపి గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుని దూషించిన కేసులో సిఐడి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అటు సిఐడి కేసులో కూడా పోసానికి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ బెయిల్ మంజూరు చేశారు? డీటెయిల్స్ ఏంటి? పోసాని కృష్ణమురళికి గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఒకరోజు కస్టడీకి కూడా సిఐడి పోలీసులు తీసుకొని విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని కూడా పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు ఈ అంశాన్ని తెలిపారు. ఈ కేసులో ఇంకెలాంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పటికే కస్టడీలో కూడా విచారణ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనే విధంగా కూడా కోరటంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదన విన్నటువంటి కోర్టు పోసాని కృష్ణమురళికి షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా మాట్లాడటం కానీ, అదేవిధంగా బెయిల్ కు సంబంధించినటువంటి నిబంధనలు ఎక్కడా కూడా ఉల్లంఘించకూడదంటూ కూడా బెయిల్ కండిషన్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు విచారణ అంతా సాగే వరకు కూడా పూర్తిగా సిఐడి పోలీసులకి సహకరించాలనే విధంగా కూడా షరతులు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని షరతులు, దాంతోపాటు వ్యక్తిగతంగా ఇద్దరు పూచికత కూడా ఇవ్వాలంటూ కూడా బెయిల్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.